దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. చంద్రబాబు సీఎం చంద్రబాబుతో పాటుగా ఇటు నారా లోకేష్ పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ఆధారాలు కూడా సేకరించారు. ఇటు వీడియో ఆధారాలు పక్కకి వెళ్ళిపోవాలి బా సార్ స్టార్ట్ అయింది మాట్లాడుతున్నారు సార్ సీ గారు మాట్లాడుతున్నారు. మాకున్న ఇన్ఫర్మేషన్ థర్డ్ డిగ్రీ అప్లికేషన్ సార్ మీరు క్లారిఫై చేసుకోవాలి. 100% డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక కళాకారుడు, ఒక కాదని చెప్పేసి ఎవరు అనలేదు సార్. నేను చెప్తున్నది విచారించుకుంటున్నాము. విచారణ కూడా చేయకుండా ముందే మీరు మాట్లాడతామంటే సార్ మేము మీకు టైం ఇస్తాం. ఇది టైం కాదని చెప్తున్నారు. అర్థం చేసుకోండి. కంప్లీట్ అయిన తర్వాత లేదు సార్, లేదు ఇప్పుడైతే అర్థం చేసుకోండి సార్. ప్లీజ్ ఇంటిమేట్ చేశారు. నా పేరు గురు మహేష్, ఓవలాక్ వర్క్ చేస్తాను. మెడికల్ ఆఫీసర్గా వర్క్ చేస్తాను. అట్లీస్ట్ ఒక పార్టీ ఇన్ఛార్జ్, ఒక పార్టీ మాజీ ఎమ్మెల్యే కాకుండా ఒక నాట్ మేము ఏదైనా గట్టిగా ఖచ్చితంగా ఆయన పెట్టి ఏదైతే ఉందో ఈ 3-1 జీవో వర్తించదు. నెంబర్ 1 దేశద్రోహం. ఎందుకంటే
నీకు 356, 354, 360 పెట్టడం ఉద్దేశం ఉండదు. కనీసం ఆ సెక్షన్ ఏ విధంగా వర్తిస్తుందని చెప్పి హైకోర్టు కూడా ఒంటికలేసింది ఏ విధంగా పెడతారు. అయినా కూడా ఆ సెక్షన్ పెట్టి ఒక ఫిర్యాదు ఒక అనామూలు ఎక్స్ట్రా తీసుకొచ్చి ఫిర్యాదు చేసి తీసుకొచ్చారు. ఓన్లీ నైట్ ఎక్కడ దేశం ఎక్కడ వదిలిపోవడము, ఎక్కడ చంద్రబాబు నాయుడు ఎక్కడ పడిపోతుందో కోరుకుంటుందో అంటే టైం పడుతుంది. దీనికి అన్నిటికీ కారణం ఏదంటే మొన్న ఇటీవల జరిగిన వంశీ అరెస్టులో జగన్మోహన్ రెడ్డి గారు జైలు దగ్గర పోయినప్పుడు ఆ డెన్సిటీ ఆ జనసందర్భం చూసి తట్టుకోలేక రెండో మార్కెట్ యార్డ్ దగ్గర పోయినప్పుడు అప్పటికి లక్షల్లో మంది జనాలందరూ కూడా జనాభిమానం వ్యక్తం చేస్తూ ఉంటే ఒకరొకరంగా బయటకు వస్తారు. సోషల్ మీడియా యాక్టివిటీ అయిపోయింది, ఇన్ని తట్టుకోలేక మళ్ళీ భయం పుట్టింది. మళ్ళీ ఇప్పుడిప్పుడు మళ్ళీ అంశాలనే ఉద్దేశంతో ఏకైక క్రిమినల్ కాన్ఫరెన్స్తో చేసిన పని కాదు. నిజంగా ఇది ప్రజాస్వామ్యం మంచి పని కాదు. రేపు ఇదే సాంప్రదాయాన్ని మేము కొనసాగితే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుంది ఊహించుకోలేదు. సో దయచేసి ఇక్కడితో ఎండ్ చేసి నిజంగా ఎక్కడి నుంచి మీటింగ్ రిలీజ్ చేయాలని మనం డిమాండ్ చేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చాలా స్పష్టంగా ఆయన పరిపాలించే 5 సంవత్సరాల్లో ఏ ఒక్కరు కూడా అన్యాయం చేయలేదు, ఏ ఒక్కరు కూడా సంక్షేమ పథకాలు అందకుండా లేదు. ప్రతి ఇంటికి మన వాలంటీర్ వ్యవస్థ చేయండి. కానీ ఈరోజు రివర్స్ మనం ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6 గాలి కుదిలేసి మొత్తం ఎక్కడ ప్రజలు అడుగుతారు ఊరల్లో ఈ శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఊళ్ళో నిలదీస్తారని భయంతోనే ఈ డైవర్స్ పాలిటిక్స్ కేవలం కక్ష సాధింపు 100% పూర్తిగా చట్టాన్ని పూర్తిగా తొంగలు దొక్కినారు. ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేశారు. చట్టాన్ని తన చేతిలో తీసుకొని అధికారులను తన తొత్తులకు ఉపయోగించుకొని పార్టీకి వ్యతిరేకంగా లోకేష్కి వ్యతిరేకంగా తనకు ఎవరికి స్ట్రాంగ్ ఉండడం అందరూ కూడా తన క్రియలు స్టార్ట్ చేశారు. అది పరిణామం కాదు, ఒక రోజు 2 రోజులు కావచ్చు. చరిత్ర హిస్టరీ మళ్ళీ రిపీట్ చేస్తుంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.